మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సాయంత్రం తులసి చెట్టుకు ఇది కట్టండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ చెడు దశ మారిపోతుంది. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా మీ సంపాదన వృద్ధి చెందుతుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సుఖంగా జీవిస్తారు. ఈ దివ్యమైన శక్తి ప్రభావం ఇంట్లో కూడా శాంతిని నింపుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. అంతేకాక పిల్లలు మీ మాట వింటారు. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ చిన్న పరిహారం మీ సకల కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు గ్రహాలకు రాజు. తేజస్సు, అధికారము, ఆరోగ్యము మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మన జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే ఎంత కష్టపడినా గుర్తింపు, ధనము లభించవు. మరోవైపు తులసిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపమైన లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ ఆదివారం రోజున సూర్యశక్తిని లక్ష్మీ శక్తితో బంధించి ఈ ప్రత్యేకమైన ముడిని తులసి చెట్టుకు కట్టడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆచారం ద్వారా లభించే శక్తి మొదటగా మీ జాతకంలో ఏదైనా గ్రహాల ప్రభావం అంటే శని దోషము, రాహుదోషం లేదా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల దోషాలు పడుతూ ఉంటే దాని తీవ్రత తగ్గిపోతుంది. ఆర్థికంగా ఎదుగుదలకు అడ్డుగా ఉన్న శక్తి తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉండే కలహాలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా తగ్గిపోయి శాంతి నెలకొంటుంది. ఈ పరిహారం మీ కోరికలను నెరవేర్చడానికి లక్ష్మీదేవిని ప్రేరేపించటమే కాకుండా సూర్యుడి అనుగ్రహంతో మీకు సమాజంలో గౌరవము, ఉన్నత స్థానం లభిస్తాయి. జీవితంలో నిరాశ, నిస్పృహలు పోయి నూతన ఉత్సాహము, ధైర్యము కలుగుతాయి. ఈ మూటను తులసికి కట్టడం ద్వారా మీ ఇంటిల్లిపాదికి సమృద్ధి, శ్రేయస్సు సిద్ధిస్తుంది. మరి రేపు ఆదివారం తులసి చెట్టుకు ఏం కట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. తులసిని విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు. తులసి మొక్కలో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను వాడకూడదు. ఆకులను కొయ్యరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు. తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం. అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పోయండి. తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి. సాయంత్రం తులసి ముందు దీపం ఉంచటం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆదివారాలు, ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటొద్దు. తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. తులసి చెట్టుకు రేపు ఆదివారం ఏం కట్టాలో, ఈ పరిహారం చేయటం కోసం మనకు ఏం వస్తువులు కావాలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన మొదటి వస్తువు పసుపు రంగు వస్త్రం. ఈ పసుపు రంగు వస్త్రం జ్ఞానానికి, ఐశ్వర్యానికి కారకుడైన గురువు గ్రహాన్ని సూచిస్తుంది. గురువు అనుగ్రహం ఉంటేనే ఇంట్లో ధనము, శుభకార్యాలు జరుగుతాయి. ఈ పసుపు వస్త్రంలో శక్తివంతమైన వస్తువులను మూట కట్టడం ద్వారా గురుబలం పెరిగి మీ ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు కలుగుతాయి. ఈ వస్త్రం పవిత్రతకు, దైవత్వానికి ప్రతీక. ఈ వస్త్రం అంతా శుభప్రదంగా పసుపు రంగులో ఉండటం వల్ల మీ సంకల్పం శుద్ధంగా, నిశ్చయంగా ఉంటుంది. ఇది లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైన రంగు కాబట్టి ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ వస్త్రానికి ఉంటుంది. మీ కోరికలను భక్తుడికి చేరవేసే ఒక పవిత్రమైన మాధ్యమంగా ఈ వస్త్రాన్ని భావించాలి. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన రెండవ వస్తువు ₹1 కాయిన్. ₹1 కాయిన్ కేవలం డబ్బుకు సంబంధించినది కాదు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 అనేది
ఆరంభాన్ని, వృద్ధిని సూచిస్తుంది. ఈ కాయిన్ను ముడిలో ఉంచటం అంటే మీ సంపద వృద్ధి చెందడానికి, మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావడానికి మీరు చేస్తున్న సంకల్పంగా భావించాలి. ఇది మీ ప్రస్తుత ధన ప్రవాహాన్ని స్థిరీకరించి భవిష్యత్తులో మరింత సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కాయిన్ను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత ముడిలో ఉంచటం ద్వారా మీ జేబులో, ఇంట్లో డబ్బు నిలకడగా ఉండే యోగం కలుగుతుంది. ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించి నిరంతర ధన ప్రవాహానికి ఈ రూపాయి కాయిన్ దోహదపడుతుంది. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన 3వ వస్తువు పసుపు కొమ్ము. పసుపు కొమ్ము శుభానికి, సౌభాగ్యానికి, సకల దైవ కార్యాల విజయానికి ప్రతీక. ఇది సాక్షాత్తు గణపతి స్వరూపంగా, అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంగా భావిస్తారు. పసుపు కొమ్మును ఉపయోగించడం ద్వారా మీ వ్రతానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. అలాగే దీనికి ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని తొలగించే గొప్ప శక్తి ఉంది. మీ దశ లేదా దురదృష్టం కారణంగా మీపై పడిన ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఈ పసుపు కొమ్ము దానిని గ్రహించి తటస్థీకరిస్తుంది. ఇది మీ పూజకు ఒక రక్షణా కవచంలా ఉండి మీ ఇంట్లో శాంతి, సౌభాగ్యము నిలకడగా ఉండేలాగా చేస్తుంది. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన 4వ వస్తువు ఎరుపు దారము. ఎరుపు దారం శక్తికి, రక్షణకు, సాహసానికి కారకుడైన కుజుడు అనగా మంగళ గ్రహం మరియు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని సూచిస్తుంది. ఈ దారం పరిహారం యొక్క శక్తిని బంధించడానికి, స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. ఈ దారాన్ని మంత్రించిన వస్తువులతో కూడిన ముడిని కట్టడం ద్వారా మీ సంకల్పం దృఢంగా మారి విజయవంతమవుతుంది. ఈ ఎరుపు దారం మీ దశ మార్పుకు అవసరమైన శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. చెడు దృష్టి లేదా దుష్టశక్తులు మీపై పడకుండా ఒక శక్తివంతమైన రక్షణా వలయాన్ని కూడా ఈ దారం ఏర్పరుస్తుంది. ఇది పవిత్రమైన బంధాన్ని సూచిస్తుంది. ఈ బంధం ద్వారా తులసీదేవి ఆశీస్సులు మీకు స్థిరంగా లభిస్తాయి. ఈ అద్భుతమైన పరిహారాన్ని మీరు ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపు పూర్తి చేయాలి. ఉదయం సూర్యోదయం తర్వాత నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఈ పరిహారం చేయవచ్చు. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత మీ పూజా గదిలో దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇప్పుడు తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసి మాతకు నమస్కరించి ఈ పరిహారం ద్వారా మీ చెడు దశ తొలగిపోయి ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ముందుగా పసుపు రంగు వస్త్రం తీసుకోండి. దానిని ఒక పవిత్ర స్థలంలో శుభ్రంగా పరచండి. ఆ వస్త్రం మధ్యలో శుభ్రంగా తుడిచిన ఒక రూపాయి కాయిన్ను ఉంచండి. ఆ కాయిన్ మీ ఆర్థిక సంకల్పాన్ని సూచిస్తుంది. కాయిన్ పక్కనే పసుపు కొమ్మును ఉంచండి. ఈ కొమ్ము మీకు రక్షణగా, శుభాన్ని ఆకర్షించే శక్తిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 3 వస్తువులను జాగ్రత్తగా పసుపు వస్త్రంలో పెట్టి కింద పడకుండా చిన్న ముడిగా చుట్టండి. ఆ ముడి చుట్టూ ఎరుపు దారాన్ని ఉపయోగించి జాగ్రత్తగా, దృఢంగా చుట్టండి. దారం చుట్టేటప్పుడు మీ చెడు దశ తొలగిపోవాలని, దారిద్ర్యం మీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని పదే పదే మనసులో ప్రార్థించండి. ఎరుపు దారంతో చుట్టిన తర్వాత దానిని కొంచెం దూరం వదిలి గట్టిగా ముడివేయండి. ఈ ముడిని తులసి చెట్టు కాండానికి కట్టాలి. ఈ ముడిని కట్టేటప్పుడు తులసి చెట్టుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించండి. ముడి కట్టిన తర్వాత తులసి కోటకు పసుపు, కుంకుమ పెట్టి ఒక దీపం వెలిగించండి. తులసి దేవిని, సూర్యభగవాను ధ్యానించి మీ దశ మారిపోవాలని ప్రార్థించండి. ఈ పవిత్రమైన ముడిని తులసి చెట్టుకు కేవలం 1 రోజు ఉంచి తీయకూడదు. ఈ ముడిని 2 వారాల వరకు అలాగే ఉంచాలి. ఆ 2 వారాల పాటు ఈ ముడి మీ దశను, దురదృష్టాన్ని నెమ్మదిగా తులసి చెట్టులోనికి లాగేసుకుంటుంది. ఒకవేళ మీకు ఈ 2 వారాలు కంప్లీట్ అయ్యే సమయంలో ఋతుస్రావం వచ్చినా ఆ ముడిని తీయాల్సిన అవసరం లేదు. మీరు దానిని తాకుండా అలాగే వదిలివేయండి. ఈ పరిహారంపై ఎటువంటి చెడు ప్రభావం పడదు. భయపడవలసిన పని లేదు. 2 వారాలు పూర్తయిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ ముడిని తులసి చెట్టు కాండం నుండి జాగ్రత్తగా తీయండి. తీసిన ముడిని మీరు విప్పకూడదు. లోపల ఉన్న వస్తువులు మీ దురదృష్టాన్ని, చెడు శక్తులను తమలో బంధించుకుని ఉంటాయి. దానిని విప్పటం ద్వారా ఆ శక్తి మళ్ళీ మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఈ తీసిన ముడిని విప్పకుండా పవిత్రమైన నదిలో కానీ, ఉదాహరణకు గోదావరి, కృష్ణా నది వంటి పవిత్రమైన జలాలలో, లేదంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో రావి చెట్టు లేదా మర్రి చెట్టు పెట్టాలి. చెట్టు మొదట్లో పెట్టి దానిపై కొద్దిగా మట్టి వేయండి. ఈ విధంగా వేయటం ద్వారా ముడిలో బంధించిన మీ చెడు దశ, దురదృష్టం తిరిగి విశ్వంలోనికి విడుదలై శుద్ధి అవుతుంది. ఈ విధంగా దానంతటా అదే ప్రకృతిలో కలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ముడిని చెత్తబుట్టలో వేయకూడదు.
ఈ నియమాలన్నీ శ్రద్ధగా పాటిస్తే మీకు ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది. ఒకానొకప్పుడు అనంతమైన పాల సముద్రంలో 1000 పడగల ఆదిశేషుని మృదువైన పాన్పుపై శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఆసీనులై ఉన్నారు. ఆ ప్రశాంతమైన దివ్యమైన వాతావరణంలో సృష్టి యొక్క లయబద్ధమైన సంగీతం ఓంకార నాదంలా వినిపిస్తోంది. ఆ సమయంలో ఆకాశ మార్గంలో తన బంగారు రెక్కలను టపటపలాడిస్తూ 1000 సూర్యుల కాంతితో మెరుపు తీగల వినతాసుతుడైన గరుత్మంతుడు అక్కడికి విచ్చేశాడు. దూరం నుండే జగద్రక్షకుడైన శ్రీహరికి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో వినమ్రంగా ప్రణమిల్లి వారి సమీపానికి చేరాడు. కానీ అతని కళ్ళల్లో ఎప్పటిలాంటి తేజస్సు లేదు. ఏదో తెలియని ఆవేదన, ఒక తీవ్రమైన జిజ్ఞాస, ఒక తీరని సందేహం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన కమలాల వంటి కళ్ళు తెరిచి చిరునవ్వుతో, ఓ పక్షిరాజా స్వాగతం. నీ రాక మాకు ఆనందాన్నిచ్చింది. కానీ నీ ముఖంలో ఏదో తెలియని కలవరం, ఒక ప్రశ్న దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. నీ సందిగ్ధతకు కారణమేమిటి? నీ మనసును తొలిచివేస్తున్న ఆ సందేహం ఏమిటి? నిస్సంకోచంగా అడుగు అని ప్రేమగా పలికారు. అప్పుడు గరుత్మంతుడు చేతులు జోడించి దగ్ధ స్వరంతో, ప్రభు జగద్రక్షక, నేను ఇప్పుడే భూలోకం నుండి వస్తున్నాను. అక్కడ ఎందరో మహర్షులను చూశాను. వారు రోజు స్నానం చేస్తారు, తమ శరీరాలను శుభ్రపరుచుకుంటున్నారు. వారికి స్నానం యొక్క ప్రాముఖ్యత తెలుసు. కానీ వారి జీవితాలు మాత్రం అంతులేని కష్టాలతో, తీరని దుఃఖాలతో, వదలని దరిద్రంతో నిండి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసినా వారి దరిద్రం ఎందుకు తీరటం లేదు? వారి దుస్థితికి, అంతులేని కష్టాలకు కారణం ఏమిటి? అసలు స్నానం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ఆర్తిగా అడిగాడు. ఆ తర్వాత కరుణామయి అయిన లక్ష్మీదేవి వైపు తిరిగి, అమ్మా జగన్మాత, భూలోకంలో ఎందరో స్త్రీలు రోజూ తలస్నానం చేసి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, నీ నామాన్ని స్మరిస్తారు. అయినా వారి ఇళ్లల్లో నీ కరుణా కటాక్షాలు ఎందుకు ఉండవు? వారి పూజలలో లోపం ఎక్కడుంది? వారి జీవితాలు ఎందుకు అశాంతితో, దరిద్రంతో నిండి ఉన్నాయి అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. రుక్మంతుని ప్రశ్నలకు శ్రీహరి మందహాసంతో, పక్షిరాజా, నీ ప్రశ్నలు కేవలం నీవి కావు. యావత్ మానవాళివి. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరిచే క్రియ కాదు. అది మనస్సును, ఆత్మను శుద్ధి చేసి దైవ కార్యాలకు అర్హతను కలిగించే ఒక పవిత్రమైన యజ్ఞం. కానీ సరైన సమయం, సరైన పద్ధతి, సరైన మంత్రం పాటించకపోతే ఆ యజ్ఞఫలం దక్కదు. నీ సందేహాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఈ కథను విన్నవారికి సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా విను అని చెప్పి ఒక అద్భుతమైన కనువిప్పు కలిగించే కథను ప్రారంభించారు. ప్రాచీన కాలంలో మధ్యదేశంలో అత్యంత ధనవంతుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతని సంపదకు అంతులేదు. అతని భవనం ఒక రాజప్రసాదాన్ని తలపించేది. ఆయనకు 3 కుమార్తెలు, అప్సరస్సులను తలదన్నే అపురూప సౌందర్యవంతులు. వారికి ఏ లోటు రాకుండా, వారు అడిగినది కాదనకుండా, కాలు కింద పెట్టకుండా పెంచాడు. కానీ వారికి భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచే తొందరలో జీవితానికి అసలైన మార్గనిర్దేశం చేసే ధర్మశాస్త్రాల జ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాల విలువలను అందించటంలో పూర్తిగా విఫలమయ్యాడు. కాలక్రమేణా ఆ 3 అమ్మాయిలకు నగరంలోని మరో 3 అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులతో అత్యంత వైభవంగా వివాహాలు జరిపించాడు. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ 3 కోడలను మహాలక్ష్ములా చూసుకున్నారు. కానీ పుట్టింట్లో అలవడిన ఒక చెడ్డ అలవాటు, ఒక దుర్లక్షణం వారిని నీడలా వెంటాడింది. వారు ఉదయం సూర్యుడు నడినెత్తికి వచ్చిన, పక్షులు తమ గూళ్లకు తిరిగి వచ్చే సమయం అవుతున్నా నిద్ర లేచేవారు కాదు. అలా ఆలస్యంగా నిద్రలేచి కొన్నిసార్లు స్నానం కూడా చేయకుండానే అపవిత్రమైన శరీరంతో రాత్రిపూట బట్టలతోనే వంటగదిలోనికి వెళ్ళి భోజనం చేసేవారు. పూజలు పునస్కారాలంటే వారికి అస్సలు ఆసక్తి అనేది ఉండేది కాదు. అత్తమామలు, ఇంట్లోని పెద్దవారు ఎంత సున్నితంగా ప్రేమగా చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి దృష్టిలో జీవితం అంటే కేవలం సుఖభోగాలే, నియమ నిబంధనలు లేని స్వేచ్ఛాయుత జీవనమే. కొన్నాళ్లకు విధి తన ప్రళయ నాటకాన్ని ప్రారంభించింది. ఆ 3 కుటుంబాలలో అశుభాలు, ఊహించని కష్టాలు మొదలయ్యాయి.
లాభాలతో కలకలలాడిన వ్యాపారంలో నష్టాలు రావటం, పెట్టిన పెట్టుబడులు మునిగిపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, అంతులేని అప్పుల పాలు కావటం జరిగాయి. రాజభవంతులు బతికిన వారు కటిక పేదరికంలోనికి, వెలుగులేని సాధారణ గుడిసెలోనికి మారిపోయారు. ఆ కష్టాలను భరించలేక ఆ ముగ్గురు సోదరీమణులు తమ భర్తలను, అత్తమామలను నిందిస్తూ వారిని వదిలేసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. వారిని ఆ స్థితిలో చూసి తండ్రి గుండె తరుక్కుపోయింది. కానీ ప్రేమతో వారిని ఆదరించాడు. అయితే ఇక్కడ కూడా వారి దినచర్య మారలేదు. ఆలస్యంగా నిద్రలేవటం, అశుభ్రంగా ఉండటం, పూజలు చేయకపోవటం వంటివి కొనసాగించారు. విచిత్రంగా ఎప్పుడైతే వారు పుట్టింట్లో అడుగుపెట్టారో అప్పటి నుండి తండ్రి వ్యాపారంలో కూడా ఊహించని నష్టాలు మొదలయ్యాయి. అపారమైన ఐశ్వర్యం కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే ఆ వర్తకుడు తల్లడిల్లిపోయాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కష్టాలను చూసి ఒక రాత్రి నిస్సహాయ స్థితిలో ఆకాశం వైపు చూస్తూ, ఓ భగవంతుడా, నా తప్పేమిటి? ఈ విపత్తు నుండి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దివ్య తేజస్సుతో, ముఖంలో బ్రహ్మ వర్చస్సుతో ఒక సాధువు అతని ఇంటి ముందుకు వచ్చాడు. ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయనను చూడగానే వర్తకుడి మనసు చెప్పలేని శాంతితో నిండిపోయింది. సాధువు పాదాలు కడిగి ఆసనం వేసి తన గోడును, తన కుమార్తెల దౌర్భాగ్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. సాధువు తన దివ్యదృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి గంభీరమైన స్వరంతో, వత్స, నీ కష్టాలకు, నీ కుమార్తెల దౌర్భాగ్యానికి కారణం మరెవరో కాదు, వారి అలవాట్లే. వారు ఆలస్యంగా స్నానం చేయటం, అశుచిగా ఉండటం వల్ల వారి చుట్టూ దౌర్భాగ్యం, ప్రతికూల శక్తి అనే ఒక నల్లటి నీడ, ఒక అదృశ్యమైన చీకటి ఆవరించింది. ఆ నీడ వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వ్యాపిస్తోంది అని చెప్పారు. సూర్యోదయం తర్వాత స్నానం చేయటం వల్ల వారి శరీరంలో, వారి చుట్టూ ఏర్పడిన ఆ ప్రతికూల శక్తి వారి అత్తవారింటి ఐశ్వర్యాన్ని, ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని కూడా హరిస్తోందని స్పష్టంగా వివరించారు. ఆ మాటలు వజ్రాయుధంలా వారి హృదయాలను తాకగా ముగ్గురు సోదరీమణులు పశ్చాత్తాపంతో కుమిలిపోయి సాధువు పాదాలపై పడి క్షమించమని, ఒక మార్గం చూపించమని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు స్నానం వెనుక ఉన్న దివ్య రహస్యాలను, దానిలోని శాస్త్రీయతను, దాని అద్భుత ఫలితాలను వివరించడం మొదలుపెట్టారు. స్నానాలు ప్రధానంగా 4 రకాలు. అవి బ్రహ్మస్నానం, దైవస్నానం, ఋషి స్నానం మరియు మానవ స్నానం. వీటికి భిన్నమైనది దానవ స్నానం. అది సర్వనాశనానికి హేతువు అని చెప్పారు. బ్రహ్మస్నానం, ఇది సూర్యోదయానికి 1:30 గంటల ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేది. ఈ సమయంలో విశ్వమంతా దివ్య శక్తితో, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో దేవతలను, గురువులను స్మరిస్తూ స్నానం చేస్తే సకల పాపాలు హరించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, జ్ఞానము, శాంతి కలుగుతాయి. ఇది స్నానాలలోకెల్లా ఉత్తమమైనది. రెండవది దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య గంగా, యమున వంటి పవిత్ర నదులను, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ చేసే స్నానం ఇది శరీరంలో సానుకూల శక్తిని ప్రవహింపజేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. మూడవది ఋషి స్నానం. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మినుకుమంటున్న సమయంలో చేసే స్నానం ఇది మానసిక ప్రశాంతతను, ఒత్తిడి నుండి విముక్తిని, ధ్యాన స్థితిని, అతేంద్రియ శక్తులను కూడా అందిస్తుంది. నాలుగవది మానవ స్నానం. అంటే ఉదయం 6 నుండి 8 గంటల మధ్య సూర్యోదయం సమయంలో లేదా ఆ వెంటనే చేసే స్నానం. ఇది సాధారణమైనది అయినప్పటికీ రోజంతా ఉత్సాహంగా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కానీ ఉదయం 8 గంటల తర్వాత శరీరానికి బద్ధకం ఆవహించిన తర్వాత చేసే స్నానాన్ని దానవ స్నానం అంటారు. ఇది అత్యంత అశుభకరమైనది మరియు శాస్త్ర నిషిద్ధం. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో స్నానం చేసే వారిలో సోమరితనం, కోపము, చిరాకు, అనారోగ్యము, ప్రతికూల ఆలోచనలు పెరిగి వారి చుట్టూ ప్రతికూల శక్తులు చేరతాయి. అవే వారి దౌర్భాగ్యానికి, దరిద్రానికి, కుటుంబ కలహాలకు, అనారోగ్యానికి కారణమవుతాయి. ఆ తర్వాత సాధువు స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ఒక అత్యంత శక్తివంతమైన సకల పాపహరణ మంత్రాన్ని ఉపదేశించారు. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దీని అర్థం, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదుల్లారా, మీరందరూ ఈ జలాల్లోనికి ఆవహించి దీనిని పవిత్రం చేయండి అంటూ ఈ మంత్రాన్ని భక్తితో స్మరిస్తూ స్నానం చేస్తే 7 నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని, గ్రహ దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యము వరిస్తాయని వివరించారు. ఈ దివ్య జ్ఞానాన్ని పొందిన ఆ 3 సోదరీమణులు తమ తప్పును తెలుసుకొని అత్తవారింటికి తిరిగి వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఆ పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించారు. వారిలోని ఈ మార్పు వారి ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. క్రమంగా వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి దివ్యమైన కాంతి ప్రవేశించింది. కొద్ది కాలంలోనే వారి కుటుంబాలలో తిరిగి సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరిశాయి అని ఈ కథను చెప్పు విష్ణుమూర్తి మౌనంగా ఉండగా ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి కరుణతో, గరుడా, ఎక్కడైతే ఆలస్యం, అశుభ్రత, బద్ధకము, క్రమశిక్షణ రాహిత్యం ఉంటాయో అక్కడ నేను క్షణం కూడా నిలవను. ఎక్కడైతే సూర్యోదయంతో పాటు జాగరణ, స్నానంతో శుచి, భగవన్నామ స్మరణ ఉంటాయో అక్కడే నేను స్థిరంగా ఆనందంగా నివసిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు ఆనందంతో, జ్ఞానోదయంతో వారికి ప్రణమిల్లాడు. కాబట్టి మనం కూడా ఆలస్యాన్ని వీడి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు కూడా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండి ఉంటాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.